అవేర్నెస్ ఆఫ్ ద బైబిల్ అనే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా సూచింపబడిన యేసుక్రీస్తు యొక్క నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఈ లోకంలో ఎన్నో రకాలైన భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇన్ని భేదాభిప్రాయాల మీద కొట్టుమిట్టాడుతున్న యేసు ప్రభు వారి గురించి కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నా. భేదాభిప్రాయాలు అనేటివి ముస్లింలలో గాని హిందువులోనే కాదు, క్రైస్తవుల్లో కూడా ఉంది. ఎవరైతే బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తమ జీవితాలు కొనసాగించుకుంటున్నారో అలాంటి వారి మధ్యలో కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. అందుకు కారణాలు లేకుండా పోలేదు. ప్రధానమైన కారణం ఏంటంటే లేఖనాలను సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడమే. బైబిల్ అనేది మానవునికి దేవుడు అనుగ్రహించిన ఒక పవిత్రమైన గ్రంథం. ఆ బైబిల్లో ఉండే మాటలు ఆయా సందర్భాలు బట్టి దేవుని యొక్క ఉద్దేశాలు రాయబడ్డాయి. బైబిల్ను దేవుని కోణంలో చూడాల్సిందే గాని మనుషుల యొక్క కోణంలో చూడకూడదు. మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా చూడకూడదు. మనుషులు తమ నిర్ణయాల్ని స్థాపించుకోవడానికై చూడకూడదు. బైబిల్ గా చూడడం అంటే దేవుని కోణంలో చూడడమే. కాబట్టి నేను ఈ రోజున ఒక చిన్న విషయాన్ని మీకు కొద్దిపాటి సమయంలో తెలియజేయాలనుకుంటున్నాను. లోతుగా వెళ్ళడం లేదు. నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా దేవుడు ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో శరీరంతో జీవించాడు. శరీరంతో జీవించిన యేసు ప్రభు వారిని మనిషి కుమారుడుగా పిలవడం జరిగింది. ఆయన మనిషి కుమారుడుగా పిలవడం జరిగింది. అంటే యేసు ప్రభు వారిని దేవుని గ్రంథం ఏమని సెలవిచ్చిందంటే నరుడు అన్నది. లోకంలో అనేక మంది నరులు ఉన్నారు. అనేక మంది పుడుతున్నారు, చనిపోతా ఉన్నారు నరులుగా. యేసు ప్రభు వారు కూడా నరుల మధ్యలో నరుడుగా పుట్టడం జరిగింది. ఆయన జీవించడం జరిగింది కూడా. అయితే అందరిలాంటి నరుడు కాదు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఒక ప్రత్యేకమైన నరుడు, దేవుని చేత పంపబడిన వాడు లోకానికి. యేసు ప్రభు వారు శరీరం దాల్చి ఎందుకు ఈ భూమి మీద జన్మించాల్సి వచ్చిందో నేను ఒక వీడియోలో తెలియజేస్తున్నాను. అది చూస్తే మీకు అర్థం అవుతుంది. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో శరీరుడిగా జీవించే సమయంలో ఆయన నరుడుగా ఉన్నప్పుడు దేవుని గ్రంథం ఏమని తెలియజేసిందంటే దేవుని చేత అధికారం పొందినవాడుగా ఈ లోకంలో ఉన్నాడు అని తెలియజేసింది. ఈ లోకంలో ఉన్న నరులు లోక సంబంధమైన చదువులు చదివి గొప్ప గొప్ప అధికారాలు చేపట్టిన వారు ఉన్నారు. అధికారాలు అన్నటివి దేవునివి. రోమాపత్రికలో మనకు తెలియజేసినట్లుగా రోమాపత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇలా రాయబడి ఉన్నాయి. సంగతులు చూద్దాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమిబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. వగైరా వగైరా సంగతులు రాయబడ్డాయి. ఈ లోకంలో ఉండే అధికారాలు దేవుని వలన కలిగినవి. ఆ అధికారాలను పొందుకోవడానికి ఈ లోకంలో ఉండే మనుషులు ఎంతో కష్టపడి చదివి అలాంటి అధికారాలను సంపాదించుకోవడం మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో జన్మించి జీవించేటప్పుడు అధికారం లేనివాడుగా జీవించలేదు. దేవుడు ఆయనకు కూడా ఒక అధికారాలు ఇచ్చాడు. యేసు ప్రభు వారు కలిగిన అధికారానికి ఈ లోకంలో చదివి సంపాదించుకున్న అధికారాలకి వ్యత్యాసం ఉంది. యేసు ప్రభు వారు కలిగిన అధికారము లోకంలో ఏ మనుషుడు కలిగలేడు. అది స్పెషల్. యేసు ప్రభు వారు కలిగినటువంటి అధికారము ఒక స్పెషల్ అధికారాలు అవి. లోకంలో ఏ మానవుడికి దేవుడు అలాంటి అధికారాలు ఇవ్వలేదు. ఆయా సందర్భాల్లో దేవుడు తన ప్రవక్తలకు ఇచ్చినాడు తప్ప భూమి మీద జన్మించి చదువుకున్న వాళ్ళకి అనుగ్రహించబడినటువంటి అధికారాలు కాదు అది. కాబట్టి యేసు ప్రభు వారు కలిగిన అధికారాల్లో ఆయన ఏటేటి మీద అధికారాలు కలిగి ఉన్నారో నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఈ రోజు ఈ వీడియోలో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. అధికారంతో కూడిన ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. యేసు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి అధికారాలు దేన్ని సూచిస్తాయంటే ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు అని సూచిస్తాయి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనంలో ఇలా రాయబడి ఉన్నాయి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడును అని యోహాను గారు తన రచనలో తెలియజేశాడు. యేసు ప్రభు వారు చేసిన అనేక సూచక్రియలు, అనేక అద్భుతములు, అనేక మహత్కార్యాలు గ్రంథంలో ఉన్నాయి. ఆయన చేసిన ఏ సూచక్రియ అయినా సరే, ఆయన చేసిన ఏ అద్భుతమైనా సరే, ఆయన చేసిన ఏ మహత్కరమైన సరే దేవుడిచ్చిన అధికారం చేతే చేసాడే తప్ప
అధికారం లేనివాడుగా చేయలేదు. కాబట్టి యేసు ప్రభు వారు దేవుడు అనుగ్రహించిన అధికారం చొప్పున ఈ లోకంలో ఇలాంటి కార్యాలు చేశాడు. వాటిలో ఒకదాన్ని మనకు ఈ రోజు మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుకుంటా పోతే సంగతులు ఇలాగ రాయబడి ఉన్నాయి. 3వ దినమున గలిలయలోని కానాన ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన వారు పరిచారకులకే తెలిసింది గాని విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయెను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాయబడింది. యేసు ప్రభువారు గలిలయలోని కానాను ఊరికి తన తల్లితో కూడా వివాహానికి వెళ్ళడం జరిగింది. వివాహం పోయిన తర్వాత ఆనాటి యూదుల యొక్క ఆచారం ప్రకారం వాళ్ళ విందులో ద్రాక్షారసం అనేది ప్రధాన పాత్ర పోషిస్తారు. దేవుడు యూదులకి ఇవ్వబడ్డ ధర్మశాస్త్ర ప్రకారంగా ద్రాక్షారసం అనేది నాజీర్ చేసుకున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు, మిగతా వాళ్ళు తాగొచ్చు. అందులో ఎలాంటి నియమ నిబంధనలు లేవు. కాబట్టి పెళ్లికి వచ్చిన వారందరికీ కూడా ఆనాడు వాళ్ళ యొక్క ఆచార ప్రకారం వాళ్ళ విందులో ప్రధాన పాత్ర పోషింపబడే ద్రాక్షరసం ఇవ్వడం జరిగింది. వాళ్ళు సమకూర్చుకున్న ద్రాక్షరసం అయిపోయినట్టుంది. ద్రాక్షరసం అయిపోయింది కాబట్టి పెళ్లి విందులో ఎలాంటి అవమానాలు ఎదురవుతాయో మనకు తెలుసు. మిగిలితే పర్వాలేదు కానీ అయిపోతే జనుల మధ్యలో దూషింపబడుతుంటాం, ఎక్కిరించబడుతుంటాం. పెళ్లి కుమారుడికి అవమానమే, పెళ్లి జరిగించే విందు ప్రధానికి కూడా అవమానమే కలుగుతుంటది. కనుక అలాంటి వాతావరణం ఏర్పడే పరిస్థితుల్లో మరియమ్మకి ఆ విషయం కొంచెం లోటుగా అనిపించింది. యేసు ప్రభు వారు మరియమ్మ వివాహానికి అటెండ్ అయినారంటే వాళ్ళు ఎంత ముఖ్యమైన వాళ్ళుగా ఉంటారో మనం చూడొచ్చు. యేసు ప్రభు వారికి వాళ్ళు ముఖ్యమైన వాళ్లే, మరియమ్మకు కూడా వాళ్ళు ముఖ్యమైన వాళ్ళే. మనము కూడా పిలువబడిన ప్రతి పెళ్లికి వెళ్ళడం, ముఖ్యమైనటువంటి పెళ్లికి వెళ్ళి అటెండ్ అయ్యి వస్తుంటాం. అలాగనే యేసు ప్రభు వారు, యేసు ప్రభు వారి తల్లి కూడా ఆ వివాహానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఎంతో ముఖ్యమైన కుటుంబంగా ఉంది వాళ్ళకి. ఆ కుటుంబం ముఖ్యమైన కుటుంబం కాబట్టి వాళ్ళకి ఎలాంటి అవమానం జరగకూడదు, ఎలాంటి హేళన జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో మరియమ్మ జోక్యం చేసుకునింది. అక్కడ తన కుమారుడైన యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నైనా ఇదిగో ద్రాక్షారసం అయిపోయినట్టుంది, నీ సహాయం అందించు వాళ్ళకి అన్నట్టుగా యేసు ప్రభుతో మాట్లాడితే యేసు ప్రభు వారు, అమ్మా, నా సమయం ఇంకా రాలే, వచ్చినప్పుడు చూస్తాలే అని అన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడండి అని పరిచారకులు చెప్పినప్పుడు పరిచారకులు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడినట్టున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్నటువంటి రాతి బాణల నిండా నీళ్లు నింపమన్నాడు. ఆ సమయంలో అతని దగ్గరున్న పరిచారకులకైనా ఎలాంటి ఆలోచన వచ్చి ఉంటుందో మనకు తెలియదు. నీళ్లు పోయమంటున్నాడు ఏంటి ఈయన? ద్రాక్షరసం కావాలని కోరితే బాణాల్లో నీళ్లు నింపమంటున్నాడు ఏంటి ఈయన? ఆశ్చర్యం వేస్తుంటది వాళ్ళకి, ఆలోచించుంటారు వాళ్ళు. కానీ యేసు ప్రభు చెప్పినట్లుగా వాళ్ళు ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపడం జరిగింది. నీళ్లు నింపిన తర్వాత యేసు ప్రభు వారు చేసినటువంటి ఒక సూచక్రియ అక్కడ మనకు కనబడుతుంది. ఏంటంటే నీటిని ద్రాక్షారసముగా మార్చేశాడు. ఈ లోకంలో ఉండే ఏ అధికారి అయినా సరే నీటిని ద్రాక్షారసంగా మార్చగలడా? చట్టాన్ని మార్చగలడేమో గాని నీటిని ద్రాక్షరసంగా మార్చలేదు. అది ఏ అధికారికి సాధ్యమయ్యే కార్యక్రమం కాదు.
నీటిని ద్రాక్షరసంగా మార్చడం సాధ్యమయ్యే కార్యక్రమం కాదు. ఏ మానవుడికి సాధ్యమయ్యే కార్యక్రమం కాదు. అలా చేసినట్టుగా దాఖలు ఎక్కడా కూడా లేవు. ఇక్కడ నువ్వు చెప్పగలిగింది సందేశం ఏందయ్యా అని మీరు అడగొచ్చు. ఓకే, యేసు ప్రభు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, ఏంటి ఇప్పుడు అని మీరు అనుకోవచ్చు. మీరు సులువుగా చూడొచ్చు, ఇక్కడ సింపుల్ గా ఆలోచన చేయొచ్చు, సింపుల్ గా చదువుకొని దాటి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని కోణంలో బైబిల్ ఇచ్చిన సందేశంలో క్రీస్తు చేసిన ఈ సూచక్రియను మీరు ఆలోచన చేసి చూసినట్లయితే ఒక ప్రత్యేకంగా ఒక విషయం మనకు అక్కడ తెలియజేయడం జరుగుతుంది. యేసు ప్రభు వారు తండ్రి చేత ప్రతిష్ఠింపబడిన వాడై అధికారాలు పొందిన వాడై భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఆయన జీవించిన కాలంలో దేవుడిచ్చిన అధికారాలన్నీ ఆయన ఉపయోగించాడు. దేవుని నామానికి మహిమ కలిగించాడు. ఆయన దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు ఆయన చేసిన కార్యాల బట్టి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చడంలో దేవుడిచ్చిన సందేశం ఏంటంటే ఆయన పదార్థం మీద అధికారి. నీరు అనేది ఒక పదార్థం. ఆ నీటి మీద ఆయన అధికారి అయి ఆ కార్యక్రమం జరిగించాలనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఆయన పదార్థం మీద అధికారి. ఈ విషయాన్ని అనేక మంది గుర్తించలేకపోతున్నారు. ఈ విషయాన్ని అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు. కానాలో ఒక సూచక్రియ చేశాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు అని ఒక సింపుల్ గా ఆలోచన చేసి వెళ్ళిపోతున్నారే గాని యేసు ప్రభు వారు ఒక పదార్థం మీద అధికారి ఉన్నాడు అనేది యోహాను సువార్త 2వ అధ్యాయంలో తెలియజేసినటువంటి సమాచారం. కాబట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చడం అంత సులువైన పని కాదు. పదార్థం మీద అధికారిగా ఉన్నవాడే ఆ కార్యక్రమం చేయగలడు. అది అందరికీ సాధ్యమయ్యే కార్యక్రమం కాదు. అందులోనూ యేసు ప్రభు చేసిన ద్రాక్షరసము స్వచ్ఛమైన ద్రాక్షరసం. ద్రాక్ష పండ్ల నుండి తీస్తే ఎలాంటి ద్రాక్షరసం వస్తుందో నాకు తెలియదు. కొన్ని పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి, కుళ్ళిపోయి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అన్ని మిళితమై ద్రాక్షరసం వస్తుంది. కానీ యేసు ప్రభు చేసిన ద్రాక్షరసము స్వచ్ఛమైన ద్రాక్షరసం, జబ్బు లేని ద్రాక్షరసం. నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగినాడంటే ఆయన పదార్థం మీద అధికారి అని తెలియజేయడానికి యోహాను గారు ఇక్కడ ప్రయాసపడ్డాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించాలని, యేసు ప్రభు వారు పదార్థం మీద అధికారిగా ఈ లోకంలో జీవించాడని ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలని ఈ వీడియోలో ఈ కొద్ది విషయాన్ని మీకు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. వందనాలు.